మూవీ చూడడం జరిగింది. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా, మూవీ మన ఫ్యాన్స్కి అయితే ఎక్కదండి, మన ఫ్యాన్స్కి ఎక్కదు. అంటే నేను చెప్పడానికంటే యాక్చువల్లీ ఇలాంటివి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్గా ఏదాన్ని నెగిటివ్ రివ్యూ చెప్పాలని నాకు కూడా లేదు. కానీ ప్రభాస్ అన్న కోసం మాత్రం చెప్తున్నా, అన్న నువ్వు చిన్న హీరో చిన్న డైరెక్టర్లకి లేకుంటే మీ ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అస్సలు నువ్వు సినిమాలు ఇయ్యద్దన్న. అసలు మేము ఫ్యాన్స్ ఉండేది ఎందుకునా, నువ్వు ఏ సినిమా పడితే మేము చూస్తాం, కానీ దానికి ఒక రీజన్ ఉండాలి కదా. నువ్వు మంచి సినిమా తీస్తావు కదా మేము చూసేది. నువ్వు అలాంటిది మరి ఎవరిని పడితే వాళ్ళ డైరెక్టర్కి ఛాన్సులు ఇచ్చేసి మమ్మల్ని ఎందుకు ఇది చేస్తావునా? నువ్వు నీ మీద ఎంత ఆశలతో వస్తాం మేము సినిమాకి ఇంతకు. మేము ఇదొక్కటి రిక్వెస్ట్ నాకు, ఈ రిక్వెస్ట్ని నువ్వు తీసుకొని మంచి సినిమాలు తీయన్నా. నువ్వు పొరపాటున షైగా కానీ ఎవరిగా కానీ అసలు సినిమాలు తీయద్దు, అస్సలు తీయద్దునా. ఇది ఒక ఫ్యాన్గా ఒక ఆవేదనతో చెప్తున్నా మాట. ప్రయోజనం లేదన్న. అంత హీరోని పెట్టి, అంత పెద్ద హీరోని పెట్టి ఈ అసలుకి స్టోరీ అనేది అసలుకి చాలా ఏం లేదన్న సినిమాలో. అర్రర్ అయితే ఏం లేదన్న సినిమాలో. అంత పెద్ద హీరోకి ఈ స్టోరీ పెట్టాల్సింది అసలుకి విషయమే కాదు. చాలా బాధ అనిపించింది. టికెట్ రేటు కూడా మాకు అసలు వేస్ట్. మారుతిగాడు ఎట్లా తీసినాడు అంటే సినిమా ఇంకోసారి ప్రభాస్ ఫ్యాన్ చెప్పుకునే సిగ్గుపడి ఎట్లా తీసినాడు. సినిమా చూడండి మీరు, రేపు పొద్దున పోయి ఇంకోసారి సినిమా చూడరు. మారుతిగా నేను అడ్రస్ కనుక్కొని మాకు పెడితే మేము చెప్తాం. మూవీ చాలా బాగుంది బ్రో. బట్ బాహుబలి, సలారు దాని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావద్దు. బట్ ఏమంటే హారర్ మూవీ, కామెడీ అంతా ఎక్సలెంట్గా ఉంది. మోర్ ఎక్స్పెక్టేషన్, బట్ సినిమా అయితే ఎక్సలెంట్. అదే మూవీ లేకుంటుందని మాత్రం రావద్దు. బట్ హారర్ మూవీ, కామెడీ ఎక్సలెంట్గా ఉంది బ్రో. సినిమా అయితే చాలా బాగుంది బ్రో. గురించి మాట్లాడితే కాదు బ్రో, సినిమా వచ్చి ఒకసారి చూడండి, చాలా బాగుంది. ప్రభాస్ అంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఎవరెవరు వచ్చి దుబారుగా మాట్లాడితే బాగుండదు బ్రో. సినిమా అయితే ప్రభాస్ భారీగా ఉంది. జై ప్రభాస్. నైస్ మూవీ, చాలా బాగుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నైస్ మూవీ, చాలా బాగుంది. కొత్తగా అనిపించింది స్టోరీ, అండ్ చూస్తున్నంతసేపు చాలా క్యూరియాసిటీగా ఉంది నెక్స్ట్ టైం అవుతుంది అని. సో చాలా బాగుంది. అంటే ఒక్కొక్కరి వేలో ఒకలా ఉంటుంది కదా, మాకైతే చాలా నచ్చింది. మేము ప్రభాస్ ఫ్యాన్స్ మేము. అలా అంటే ఒక రేంజ్లో ఊహించేసుకున్నారు. ఒక వింటేజ్ కదా ఇది, ప్రతిసారి యాక్షన్ అవి చూడకుండా ఒక వింటేజ్లో చూసారు కాబట్టి చాలా బాగుంది మూవీ అయితే. రేపు పొద్దున మారుతి ఇంటికి చాలా మంది వెళ్తారు, వేచి చూద్దాం. బిర్యానీ పొట్లాలు వెళ్తే ఇంటి దగ్గరికి. సూపర్ తలపోటు సార్, తలపోటు.